న్యూస్. కాకినాడ జిల్లాను అభివృద్ధి పథం వైపు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడ హెలికాన్ టైమ్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన 3 రోజులు కాకినాడ జిల్లా పర్యటన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు మరియు ఇతర రెవెన్యూ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా కాకినాడలోని కృషి భవన్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కృషి భవన్ ప్రాంగణంలో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశు సంవర్ధక, సెరికల్చర్ శాఖల స్టాళ్లను ఏర్పాట్లు చేశారు. వీటిని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో కలిసి సందర్శించారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కేశవ్ అన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని, సర్వీస్ రోడ్లు, అండర్పాస్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో రైతులు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి తిరిగి తన నివాసానికి బయలుదేరుతున్న సందర్భంలో మహేశ్వరం గేటు వద్ద భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదవశాత్తు కింద పడిపోవడం చూసిన మంత్రి తన కాన్వాయ్ ని ఆపి కారు దిగి వారిని పలకరించి చికిత్స కోసం అక్కడి నుండి ఆసుపత్రికి తరలించారు. మానవత్వాన్ని చాటిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పలువురు అభినందించారు. ఇక దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి విశాఖలో ఘనంగా జరిగింది. గాజువాక BHPV నేషనల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా INTUP అధ్యక్షులు ఆనందరావు, ప్రధాన కార్యదర్శి బాబురావు పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. BHPVగా ఉన్న పేరు BHEL గా రూపాంతరం చేయడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో రాగల 4 రోజుల ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం నుంచి వాయువ్య దిశలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా ఉత్తరాంధ్రతో పాటు యానం, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మెరుపులు, ఉరుములతో కూడిన భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. JNTUK ప్రాంగణంలోని IETE భవనంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కాకినాడ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ ప్రకటించారు. కాకినాడలో మాట్లాడుతూ భారతదేశంలో వాణిజ్య రంగంలో నైపుణ్యాలను మరింత పెంపొందించేందుకు గాను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి సంస్థగా 1963లో న్యూఢిల్లీ ముఖ్య కేంద్రంగా స్థాపించబడినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ 3వ క్యాంపస్ ను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాకినాడ JNTUK ప్రాంగణంలోని ప్రారంభిస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పట్టణ మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వాటిపైన పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారులు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదమని తెలిపారు. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వారు తెలిపారు. విశాఖ టౌన్ కొత్త రోడ్డు జగన్నాథ రథోత్సవాల్లో భాగంగా స్వామివారు పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. టౌనర్ చౌదరి ఇంద్రజుమ్న మందిరంలో స్వామివారికి ఉదయం మేల్కొల్పు, నాదస్వరం నిత్యార్చన చేశారు. అర్చకులు భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. ఇక శుక్రవారం అమర్నాథ్ ప్రాంతంలో వచ్చిన వరదలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మిలిటరీ అధికారుల సేవల వల్లే ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదని, గోషామహల్ ప్రజలు, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వల్లే నేను, నా కుటుంబం బతికి బయటపడ్డామని రాజాసింగ్ అన్నారు. ప్రస్తుతం సేఫ్ గా శ్రీనగర్ ప్రాంతానికి మా కుటుంబం చేరుకున్నామని అన్నారు. ఇక క్లాసులు సరిగ్గా జరగక సిలబస్ పూర్తి కాకపోయినప్పటికీ యూనివర్సిటీ అధికారులు ఈ నెల 20వ తేదీ నుంచి సెమిస్టర్ నిర్వహించాలని టైం టేబుల్ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలకు పంపించడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే డిగ్రీ విద్యార్థుల 6th సెమిస్టర్ వాయిదా వేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని PDSU ఆధ్వర్యంలో నన్నయ్య యూనివర్సిటీ ముఖద్వారం వద్ద ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని శ్రీహరిపేటలో రాత్రి ఒక వ్యక్తి డ్రైన్ లో జారిపడి మృతి చెందాడు. మున్సిపల్ అధికారులు డ్రైన్ ను ఓపెన్ గా వదిలేయడంతో డ్రైన్ లో పడిన వ్యక్తిపై మోటార్ సైకిల్ పడిపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎవరు చూడకపోవడంతో శనివారం ఉదయం గమనించిన స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తిని డ్రైన్ లో నుంచి తీసినప్పటికీ మృతి చెంది ఉన్నాడు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బక్రీద్ పర్వదినం దృష్ట్యా హైదరాబాద్ నగరంలో పశువుల అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలని పోలీసులను నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ఆదేశించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఉన్నతాధికారులతో సివి ఆనంద్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశువులను అక్రమంగా రవాణా చేసినా, వ్యాపారం చేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పటాన్చెరు కోడి పందాలపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు. నేను కోడి పందాలు ఆడతానని ప్రజలకు తెలుసు. కోడి పందాలు ఆడడంపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి కోడి పందాలు ఆడడం నా వ్యసనం. కోడి పందాలు ఆడడం అనేది ఘోరమా నేరమా కాదు అన్నారు చింతమనేని. కోడి పందాలకు కర్ణాటక పటాన్చెరు వెళ్ళింది వాస్తవం. చట్టం దృష్టిలో నేరం కాబట్టి పోలీసులు వచ్చే సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తప్పుకున్నానని నేను అంటుంటే పారిపోయానని మీరంటున్నారు. చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది, కానీ నా బలహీనతను ఆపుకోలేక వెళ్ళిపోయానని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప తోటముల గ్రామాల మధ్య కట్టలేరు వాగుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మండల కేంద్రం నుండి విజయవాడ నూజివీడుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 20 గ్రామాలకు రాకపోకలు బంద్ కావడంతో గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న రెవెన్యూ పోలీసు అధికారులు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో మత్స్యకారుల సంఘం ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బార్లు తీరారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీ వర్షాలకు కొత్తగూడెం పట్టణం నుండి ఆళ్లపల్లి మండల కేంద్రానికి వెళ్లే రహదారి కొట్టుకొని పోయింది. తేకులపల్లి మండలం సంపత్ నగర్ సమీపంలో వరదల కారణంగా రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయింది. రోడ్డు కొట్టుకుపోవడం వల్ల అనిశెట్టిపల్లి నుంచి సంపత్ నగర్, రాయగూడెం, చింతోని చిలక మొత్తం 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిని పునరుద్ధరించి రాకపోకలు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని 10 గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. విజయవాడలో దొంగలు రెచ్చిపోతున్నారు. చిట్టినగర్ సొరంగం రోడ్ లో ఒక మెడికల్ షాప్ లో దొంగలు చొరబడ్డారు. గత సంవత్సరం నవంబర్ నెలలో ఇదే షాప్ లో దొంగతనం జరిగింది. కేసు పురోగతి తేలక ముందే మరో చోటు జరిగింది. చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసుల నిఘా తూతూ మంత్రంగా ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అంబేద్కర్ కాలనీలో ఉన్న పంట పొలాల్లోకి చేపలు వచ్చాయి. దాంతో కాలనీ వాసులంతా పంట పొలాల్లోకి పరుగులు పెట్టారు. పొలాల్లోకి దిగి చేపలు పట్టుకున్నారు. తిరుమల శ్రీవారిని నిన్న పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీఐపీ ప్రత్యేక సమయంలో శ్రీవారి దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయక మండపంలో అర్చకులచే వేద ఆశీర్వచనం ఇచ్చి శ్రీవారి ప్రసాదం అందజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అయితే అకాల వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పునర్నిర్మాణ ఆలయం ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకున్నా ఇంకా భక్తులకు సమస్యలు, ఇబ్బందులు తీరడం లేదు. జగన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని అది గ్రహించే మొన్న సొంతూరు పులివెందులలో కూడా పరదాలు, ఐరన్ బారికేడ్ల వెనుక పర్యటించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని కాదు, దమ్ముంటే నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. అప్పుడే అసలు విషయం తెలుస్తుందన్నారు. నేనెప్పుడు పరదాల మాటన పర్యటించలేదు, నేరుగా జనంలోనే ఉంటాను అని బాబు పేర్కొన్నారు. ఇక తెలంగాణ మంచిర్యాల జిల్లా కోయపోషగూడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోడు రైతుల ఇళ్లను ఖాళీ చేయించేందుకు దాదాపు 300 మంది పోలీసులు అక్కడకు చేరుకొని బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేయగా రైతులు ఎదురు తిరిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే గుడిసెలు తొలగించిన అధికారులు 8 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గిరిజనుల గుడిసెలు తొలగించే ప్రయత్నం చేయగా గిరిజనులు తీవ్రంగా ప్రతిస్పందించారు. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెంగల్పట్టు ప్రాంతంలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 ప్రయాణికులు మృతి చెందగా మరో 15 మందికి పైగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు తిరుచి హైవేపై చెన్నై నుంచి చిదంబరం పట్టణానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలోని పలు గ్రామాల్లో 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వరద నీటితో ధర్మారం చెరువు నిండి అలుగు పోస్తుండటంతో ధర్మారం లక్ష్మీదేవి కాల్వ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే అనేక ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. దీంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ధర్మారం వద్ద 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న చెక్ డ్యాం యొక్క బేస్మెంట్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. పటాన్ చెరువు మండలం చిన్నకంజర్లలో జరిగిన కోడి పందాల నిర్వహణలో తాను లేనని ఇంతటి రాక్షస రాజకీయం అవసరమా అంటూ ఏపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలపై పటాన్ చెరువు డీఎస్పీ భీమిరెడ్డి స్పందించారు. పటాన్ చెరువు శివారు ప్రాంతాల్లో మామిడి తోటలో కోడి పందాలు నిర్వహించారన్నారు. ఈ కేసులో మెయిన్ ఆర్గనైజర్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారని, తాము మఫ్టీలో రైడ్స్ చేసినప్పుడు పోలీసులను తప్పించుకొని పరారయ్యారని తెలిపారు. ఇక అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామానికి సమీపంలో పండూరు రిజర్వ్ ఫారెస్ట్ లో 4 రోజుల క్రితం పెద్ద పులి సంచరించిన విషయం తెలిసిందే. తర్వాత గొబ్బూరు రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా బుచ్చయ్యపేట, రావికమతం మండలాల్లోకి వెళ్లి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావించారు. దీంతో గొబ్బూరు, పండూరు రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పట్నంలోని పద్మనగర్ కాలనీలోని ఓ ఇంట్లో గోడ కూలి తల్లి కూతుళ్లు దుర్మరణం చెందారు. తెల్లవారుజామున నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గోడ కూలింది. గోడ బలంగా కూలడంతో ఆ దాటికి ఇంట్లో ఉన్న బీరువా కింద పడింది. కాగా అదే ప్రాంతంలో నిద్రిస్తున్న తల్లి 42 సంవత్సరాల నడికుడి లక్ష్మి, కుమార 21 సంవత్సరాల కళ్యాణి ఉండడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో అతివేగంతో ప్రయాణిస్తున్న అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇక తమ వద్ద మిషన్ కొనుగోలు చేస్తే నెలకు 40,000 నుంచి 50,000 వరకు ఆదాయం వస్తుందని ఆశ చూపారు. అలా తెలుగు రాష్ట్రాల్లో 700 నుంచి 800 మంది వద్ద సుమారు 20 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత ముఖం చాటేశారు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ ఎదుల కంపెనీ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఇక అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైల్లో ఓ ఖైదీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని జైలు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులు తెల్లవారుజామున మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. కుటుంబ సభ్యులు రాకముందే ఖైదీ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై కుటుంబీకులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి కదిరి ప్రధాన రహదారిలోని మొలకల చెరువు హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ములకల చెరువు మండలం సోంపల్లి పంచాయతీ కోనేటివారిపల్లెకు చెందిన కృష్ణ కాగా మరొకరు పత్తికోట పంచాయతీ నీరుగట్టువారిపల్లికి చెందిన ఆనంద్గా స్థానికులు గుర్తించారు.